హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి సెట్స్లో నేను ఎక్సర్సైజ్ 2.1, 2.2, 2.3 అనేది ఫినిష్ చేయడం జరిగిందండి. ఈ వీడియోలో ఈ ఎగ్జాంపుల్స్తో పాటు ఎక్సర్సైజ్ 2.4 వచ్చేసి ఫినిష్ చేస్తే అక్కడికి ఈ చాప్టర్ ఓవర్ అనమాట. ఇప్పుడు మనకి 13th ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారో చూడండి. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.4 అంతా కూడా ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్స్. ఫైనైట్ అంటే ఏంటి? ఫైనైట్ అంటే అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా 1, 2 ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. అదే ఇప్పుడు మనకి 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇలా ఇచ్చినారనుకో, ఇది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఇప్పుడు స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ అని చెప్పినారు. ఇప్పుడు చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. అయితే ఆ ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చినారు? x-1. x-1 ఇది ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది, 2. ఈ సెట్ని మనం ఏం రాయొచ్చు? 1, 2. దిస్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, x² ఈజ్ ఈక్వల్స్ టు 4 అవ్వాలి అన్నారు. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నారు. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి మనం ఏం తీసుకోవచ్చు? ఇక్కడ 2 మాత్రమే తీసుకోవచ్చు. ఈ సెట్ వచ్చేసి పాసిబుల్. 2, -2 కూడా తీసుకోవచ్చు, బట్ న్యాచురల్ నెంబర్లో -2 అనేది ఉండదు కదా, కాబట్టి ఓన్లీ 2 మాత్రమే అవుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఫైనైట్ సెట్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తున్నాం? ఒక్క ఎలిమెంట్ ఉంది అని చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇట్ ఈజ్ అ ఫైనైట్ సెట్. నెక్స్ట్ చూడండి, 2x - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఇలాంటి పాసిబిలిటీ వాల్యూస్ మనకేమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నప్పుడు మాత్రమే 0 వస్తుంది. దేర్ఫోర్ 1 అనేది ఒక ఎలిమెంట్. ఇట్ ఈజ్ ఆల్సో మనకి ఒక ఫైనైట్ సెట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్లు న్యాచురల్ నెంబర్స్లో మనకి నాట్ కౌంటబుల్ కదా, అంటే 2, 3, 5, 7 అండ్ సో ఆన్ అని రాసాం. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. ఓకేనా? వాళ్ళు అడిగింది అదే కదా. ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ అంటున్నారు. ఇది ఇన్ఫైనైట్ సెట్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఇది కూడా మనకి ఏం సెట్ అవుతుంది? ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డూ దిస్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు. ఇక్కడ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంప్టీ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్ అని చెప్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినా చూడండి, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ ఆర్ లై ఇన్ బిట్వీన్ 2 and 3. ఇక్కడ మనకి ఎంప్టీ సెట్స్ ఏవి అని అడుగుతున్నారు. 2 and 3 మధ్యలో ఇంటీజర్ ఏమైనా ఉందా? 2కి 3కి మధ్యలో నెంబర్ ఏది లేదు. ఇట్ ఈజ్ ఏ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ని మనం ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ దట్ ఆర్ స్మాలర్ దాన్ 1. ఇది కూడా మనకి ఎంప్టీ సెట్. ఇందులో ఏవి లేవు. సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ దట్ లీవ్స్ రిమైండర్ 0 వెన్ డివైడెడ్ బై 2. ఇక్కడ కూడా మనకి ఆడ్ నెంబర్స్ అంటే 2తో డివైడ్ కాని వాటిని ఆడ్ నెంబర్స్ అంటారు. ఇది కూడా మనకి ఎంప్టీ సెట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఇన్ఫైనైట్ అండ్ విచ్ ఆర్ ఇన్ఫైనైట్ గివ్ యువర్ ఆన్సర్ అన్నారు. ఇక్కడ ఎక్స్ వచ్చి దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఇక్కడ మనకి ఫైనైటే. ఎక్స్ అనేది ఎంతవరకు ఉంటుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 99 వరకు ఎండ్. ఇది మనకి ఫైనైట్ సెట్. ఓకేనా? ఇది ఫైనైట్ సెట్, కౌంట్ చేయగలుగుతాం. ఇందులో నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 99 వరకు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇన్ఫైనైట్. 3² 4² అండ్ సో ఆన్ అని ఇచ్చినారు కాబట్టి ఇది ఇన్ఫైనైట్. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి 1 నుంచి న్యాచురల్ నెంబర్ కాబట్టి 1, 2, 3, 4, 5 వరకు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అన్నారు కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఇక్కడ ఓవరాల్గా ఇది చూస్తే ఇది కూడా మనకి ఫైనైట్ సెట్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ డే ఆఫ్ ది వీక్. డే ఆఫ్ ది వీక్ అంటే మనం ఏం చెప్పచ్చు? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అలా 7 days చెప్పచ్చు, అంతే కదా. ఇది కూడా మనకేమవుతుంది? ఫైనైట్ సెట్ అనేది అవుతుంది, కౌంట్ చేయగలుగుతాం 7 days కాబట్టి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి థర్డ్ వన్ ఏమి ఇచ్చారంటే టిక్ ద సెట్ విచ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఇక్కడ చూడండి, హోల్ నెంబర్స్ 10 కంటే తక్కువ ఉండాలి. 10 కంటే తక్కువ ఉండాలి అంటే హోల్ నెంబర్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 9 వరకు రాసుకుంటాం. అంటే ఇది వచ్చేసి మనకి ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ అయినవి టిక్ అయ్యమన్నారు, ఇది ఫైనైట్ మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10 అన్నాడు. 10 కంటే తక్కువ ఉండాలి అంటే 2, 3, 5, 7
సో ఇంతవరకే మనకి ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ లెస్ దాన్ 10 కంటే తక్కువ ఉండేది అంటే ఇంకా మనకి నాట్ కౌంటబుల్. ఓకేనా, కౌంటబుల్ కాదు. సో ఎందుకంటే మనకి మైనస్ నెంబర్స్ అన్నీ కూడా దీనికంటే తక్కువే. సో నెగిటివ్ ఇంటీజర్స్ అన్నీ కూడా వస్తాయి. సో నెగిటివ్ ఇంటీజర్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి సో అవి నాట్ కౌంటబుల్ కాబట్టి ఇందులో ఉండే ఎలిమెంట్స్ చెప్పలేం కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ఫైనైట్. సో ఓన్లీ దీనికి మాత్రమే టిక్. సో ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అంటే సో 1 2 సో నెక్స్ట్ వచ్చేసి 5 10. సో ఇవి మనకి 10 యొక్క ఫ్యాక్టర్స్. సో ఇది కూడా మనకి ఫైనైటే. ఓకేనా, ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ట్రై దిస్ అని మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు, చూద్దాం. నేనైతే ప్రతి క్వశ్చన్ వచ్చేసి కవర్ చేయడం జరుగుతూ ఉందండి. సో ఎగ్జాంపుల్స్, డూ దిస్, ట్రై దిస్, ఇవన్నీ కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంటీ సెట్స్? ఎంటీ సెట్స్ ఏవి? సో ఇక్కడ మనకి x² = 4 అండ్ 3x = 9 అని ఇచ్చినారు. ఎక్స్ వాల్యూ ఎలా ఉందంటే x² = 4 తీసుకోమన్నారు. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అయ్యేలాగా మనకి ఎలాంటి నెంబర్స్ లేవు. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ సెట్. ఓకేనా. ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్ హ్యావింగ్ ద సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ లెస్ దాన్ 180 degrees. సో ఏదైనా కానీ సో ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ సమ్ మస్ట్ అండ్ షుడ్గా, ఇది ఒక ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ సమ్ మస్ట్ అండ్ షుడ్గా 180 degrees అవుతుంది. ఇక్కడ లెస్ దాన్ 180 అన్నాడంటే ఇది కూడా మనకి ఎంటీ సెట్. సో ఓకేనా. B = x such that x + 5 = 5 ఈజ్ నాట్ అన్ ఎంటీ సెట్. వై? సో ఇది ఒక ఎంటీ సెట్ కాదు ఎందుకు అంటున్నారు. సో ఎందుకంటే ఇక్కడ x వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. సో ఓకేనా. సో 0 అవుతుంది, 0 అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ట్రూ. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ x + 5 = 5 అన్నప్పుడు x = 5 - 5 x = 0. 0 అనేది వస్తుంది. ఒక ఎలిమెంట్ ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ ఎంటీ సెట్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.4 చూద్దాం. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంటీ అండ్ విచ్ ఆర్ నాట్. ద సెట్స్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ నుంచి ఎన్ని లైన్స్ అయినా కూడా పాస్ అవుతాయి. ఓకేనా. సో లైన్స్ ఎన్నైనా మనం దీని నుంచి డ్రా అనేది చేయొచ్చు, పాస్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్ అంటే నాట్ ఎంటీ సెట్. ఓకేనా. నాట్ ఎంటీనా కాదని అడిగినాడు, నాట్ ఎంటీ. ఓకేనా. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ డివిజబుల్ బై 2. సో ఇది కూడా మనకి ఎంటీ సెట్టే. ఆర్ న్యాచురల్ నెంబర్స్ 2తో డివైడ్ అవ్వవు కాబట్టి ఇక్కడ ఎంటీ సెట్. సో x such that x ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. x వచ్చేసి సో 5 కంటే చిన్నగా ఉండాలి, 7 కంటే పెద్దగా ఉండాలి అని చెప్పినాడు. అంటే మనం ఇక్కడ ఓవరాల్గా ఏం తీసుకోవచ్చు, అలాంటి పాసిబిలిటీ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా చూడండి. 5 కంటే చిన్నగా, 7 కంటే పెద్దగా ఉండాలి అన్నారు. సో కాబట్టి మనము ఇక్కడ ఇది వచ్చేసి ఒక ఎంటీ సెట్ అవుతుంది. ఓకేనా. అలాంటి పాసిబిలిటీ వాల్యూస్ మనకి ఏమీ లేవు. ఒకవేళ 4 తీసుకున్నాం అనుకో అది 7 కంటే చిన్నది అవుతుంది. సో 5 కంటే చిన్నగా, 7 కంటే పెద్దగా అలాంటి వాల్యూస్ ఏవీ లేవు కాబట్టి ఇది ఎంటీ. సో x such that x ఈజ్ ఏ కామన్ పాయింట్ టు ఎనీ 2 parallel lines. సో ఇక్కడ మనకి 2 parallel linesకి కామన్ పాయింట్. ఒక ప్యారలల్ లైన్ అంటే ఏంది, రెండు ఎక్కడ టచ్ కావు అన్నప్పుడు సో అక్కడ మనకు కామన్ పాయింట్ అనేది రాదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఒక ఎంటీ. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఒకటి ఉంది. సో ఏంది అది 2. సో కాబట్టి ఇది నాట్ ఎంటీ సెట్. సో నాట్ ఎంటీ సెట్. సో నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. ఫైనైట్ ఏంటి, ఇన్ఫైనైట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ అంటే ఎన్ని మంత్స్ అని చెప్తావు, కరెక్ట్గా 12 months అని చెప్తావా. సో అప్పుడు ఇదే మనకి ఏమవుతుంది, ఫైనైట్ సెట్ అవుతుంది. ఓకేనా. ఇలా ఖచ్చితంగా ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పగలిగేటప్పుడు 12. ఇక్కడ చూడండి 1 2 3 4 అండ్ సో ఆన్ 99 తర్వాత 100 అని ఇచ్చినారు. ఇందులో ఉండే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయని చెప్పగలుగుతున్నావా, 100 ఉన్నాయని చెప్పగలుగుతున్నావు. సో దిస్ ఈజ్ ఆల్సో ఫైనైట్. ఓకేనా. సో నెక్స్ట్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దాన్ 99 అంటే 97 వరకు ప్రైమ్ నెంబర్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే 25 ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో కౌంటబుల్. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో ఫైనైట్ సెట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్
ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో సెట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే 26 ఉన్నాయి. 26 ఉన్నాయంటే ఈ సెట్లో కూడా మనకి 26 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఓకేనా, ఫైనైట్ సెట్ అంటే మనకి ఏం రాసుకోవచ్చు, ఏ నుంచి అప్ టు జెడ్ వరకు రాయొచ్చు. కాబట్టి ఇది వచ్చేసి ఫైనైట్. ద సెట్ ఆఫ్ లైన్స్, సో ఇక్కడ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్కి మనం ప్యారలల్ లైన్స్ అనేవి సో ఇలా ఎన్నైనా డ్రా చేయొచ్చు, ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు. సో కాబట్టి మనం దీన్ని ఏమని చెప్పచ్చు, ఇన్ఫైనైట్ సెట్ అని చెప్పచ్చు. ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5, 5 2s 10, 5 3s 15 ఇలా ఎన్నైనా మనం రాసుకుంటా వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇన్ఫైనైట్ సెట్ అనేది అవుతుంది. ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ నుంచి ఎన్నైనా మనం పాస్ చేయొచ్చు. ఓకేనా, ఇది కూడా మనకి ఇన్ఫైనైట్. ఓకేనా, సో ఇలా మనం దీని నుంచి ఎన్నైనా పాస్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ 14 అని మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ ఉందండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 బి ఈజ్ ఈక్వల్స్ టు 2 4 6 8 ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అన్నారు. ఇక్కడ మనకి ఏ యూనియన్ బి అంటే రెండు కలిపి రాసుకోవాలి. రెండు కలిపి రాసేటప్పుడు సో మనం ఎలా రాసుకుంటాం ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఏలో ఉండేది బిలో ఉండేది కామన్గా ఉండేది ఒక్కసారి మాత్రమే రాసుకుంటాం. సో ఎన్ ఆఫ్ ఏలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఓకేనా, ఎన్ ఆఫ్ బిలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనము రెండు వచ్చేసి కంబైన్ చేసినప్పుడు 9 ఎలిమెంట్స్ వస్తాయా రావా అంటున్నారు. 9 అయితే రావు, ఎందుకంటే 2 4 ఇందులో రెండిట్లో ఉంది కాబట్టి 2 4 అనేది ఒక్కసారి రాస్తాం. అంటే 5 4 ఎంత 9, 9లోంచి 2 తీసేస్తే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ మనకి ఓవరాల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 7 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో ఇంతటితో ఈ చాప్టర్ అనేది కంప్లీటెడ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.